మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఎస్‌సిఆర్‌టి టెక్స్ట్ బుక్ రైటర్స్‌లో నేను ఒక భాగస్వామిగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఈ సంవత్సరం 2025 బ్యాచ్‌కి 10థ్ క్లాస్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నూతనంగా మార్చినటువంటి టెక్స్ట్ బుక్స్‌లో 10వ తరగతి తెలుగు పుస్తకం రచయితగా నా పేరు ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అంతేకాకుండా నాకు సాహిత్యం మీద అభిలాష కొద్దీ చాలా వ్యక్తుల మీద అంటే కవులు, రచయితల మీద వ్యాసాలు రాసి ప్రచురించడం జరిగింది. అలాగే కొన్ని చాలా సాహిత్య కళా సభలకు నేను పాల్గొనడం జరిగింది. ఆ సాహిత్య అభిలాష కొద్దీ పిల్లలకి సాహిత్యం మీద అభిలాష పెంచే ఉద్దేశంతో ప్రస్తుతం పాటలనేవి చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి. అందువల్ల నేను చెప్పాలనుకున్న అంశాన్ని సులభంగా విద్యార్థులు మననం చేసుకోవడానికి వీలుగా పాటల రూపంలో రాయడం అనేది ప్రారంభించాను. మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రారంభించినటువంటి ఈ పాటల ప్రస్థానం అలా కొనసాగిస్తూ ఒకే నెలలో 10 పాటలు రాసే స్థాయికి వెళ్ళింది. ఈ 10 పాటలు రాసినందుకు గాను ఒకే వ్యక్తి పాటలో లిరిక్స్ రాసి దాన్ని మ్యూజిక్ కంపోజింగ్ చేసి వీడియో మేకింగ్ చేయడం అన్నది నా ఒక్కడిగా ఆహ్, వల్ల సాధ్యమైంది. ఇందుకు గాను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఒకే వ్యక్తి ఇన్ని పనులు చేయడం అనేది గుర్తించి వాళ్ళు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నా యొక్క అచీవ్‌మెంట్‌ని ప్రచురించడం జరిగింది. అదే నెలలో ఒకే వ్యక్తి పాటలు రాయడం ఏంటి, పాటలు రాయడమే కాకుండా మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఒక పాటను వీడియో రూపంలో ఎడిట్ చేసినందుకు గాను చాలా ఇంప్రెస్ అయ్యి నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించడం జరిగింది. ఈ కృషి వెనకతల నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు రూపొందించే ఈ కంటెంట్‌లో కూడా నేను భాగస్వామిని అయినందువల్ల నేను వీడియో మేకింగ్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతున్నాను. ఎందుకంటే పిల్లలకు ఉపయోగపడే చాలా పాఠ్యాంశాలు నేను వీడియోలుగా రూపొందించడం జరిగింది. 2024, 25 సంవత్సరానికి గాను సుమారు ఈ పాఠశాలలో నేను 30 వీడియోలు క్రియేట్ చేయడం జరిగింది పిల్లలను ఉద్దేశించి. ఆ యొక్క నైపుణ్యం అంతా కూడా నాకు ఈ పాటలు రాయడంలోనూ, వీడియో మేకింగ్‌లోనూ చాలా వరకు సహాయపడింది. అలాగే నేను ఈ యొక్క చాలా సాహితీ సభలకు కూడా పాల్గొని నా యొక్క అచీవ్‌మెంట్‌ని అక్కడ కూడా ప్రదర్శించడం జరుగుతా ఉంది. ఈ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నేను స్థానం పొందినందుకు గాను నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఈ మండపేట నివాసిని అవ్వడం అన్నది చాలా గొప్పగా చెప్తున్నాను. ఈ యొక్క రికార్డ్ సాధించినటువంటి వ్యక్తులలో ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నప్పటికీ, భారతదేశం నుంచి చూసుకున్నప్పటికీ ఒకే వ్యక్తి లిరిక్స్ రాసి దాన్ని పాటల రూపంలో వీడియో మేకింగ్ చేయడం అన్నది చాలా అరుదుగా జరిగే సంఘటనలు కాబట్టి, ఇలా చేసినటువంటి వ్యక్తిని నేనే కావడం అన్నది భారతదేశంలో మొదటి వ్యక్తిని నేనే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మొదటి వ్యక్తిని నేనే అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను.